మధ్యరాత్రి అయినా మా పిల్లలు కూడా సార్ ఎప్పుడు పాడతాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ డాన్స్లలో మంత్రముగ్ధులయ్యి అర్ధరాత్రి అయినా మా పిల్లల కేకలు వింటే కల్వకుర్తి మారి మోగుతుంది. అందుకే ఈ యాన్యువల్ డే సందర్భంగా మన ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా మిత్రుడు రామదాసు, తర్వాత మన డిప్యూటీ వార్డెన్ మేడం గారు, నాతో పాటు స్టాఫ్ మెంబర్స్, నా ముందు కూర్చున్న నా చిన్నారులకి నేను చాలా మాటలు చెప్పాలనుకున్నాను, కానీ కాలేకపోయింది. అర్ధరాత్రి అయినా నా పిల్లలు కొంతసేపు అల్లరి చేయకుండా ఉంటే చాలు. నానా, మీరు మాట్లాడితే నేను మాట్లాడను, నేను కాసేపు, ఎందుకంటే కొద్దిసేపు సహనం పాటించండి. ఇంత యాన్యువల్ డేకు హిమావాన్ మేడం గారు కానీ, మన చెల్లి చాలా చక్కగా, ప్రసన్న మేడం గారు చాలా చక్కగా యాంకరింగ్ చేస్తూ, ఆ తల్లికి నేను ఒకసారి చాలా సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఎక్కడో టీవీలలో యాంకరింగ్ చేస్తే మనం ఈలలేశామే, కానీ మన తల్లి ప్రత్యక్షంగా మన ముందు యాంకరింగ్ చేస్తూ అందరినీ అబ్బురపరిచింది. అందుకోసం నేను ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ రోజులో సావిత్రిబాయి తల్లి కష్టపడుతూ కనీసం ఇక్కడి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నది. కానీ ఈరోజు మన స్కూల్కి నలుగురు ప్రిన్సిపాల్ వచ్చారు. నేను నిజంగానే ఆ తల్లులకి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకు సెల్యూట్ చేస్తున్నాను అంటే, ఆ రోజులో నిజంగా చెప్పాలంటే కానీ స్త్రీలకు విద్య లేదు. ఆ విద్య కోసం పోరాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు, సావిత్రిబాయి తల్లి గారు ఎంతగానో శ్రమ పడుతూ మనం ఈ రోజు అర్ధరాత్రి కూడా చాలా నిర్భయంగా గట్టిగా మనం సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబరాల మునిగి తేలుతున్న నా బిడ్డకి కూడా ఈ యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరు పడుకునే సమయంలో మళ్ళీ కొంతమంది పిల్లలు కూడా పడుకున్నారు. నేను చాలా మందికి, ఒక 7-8 మంది పిల్లలకి కూడా పాటలు నేర్పాను. అమ్మ పాడే జోల పాట, ఆ పాట కానీ, అదేవిధంగా నానా సూర్యుడై ఆ పాట కానీ, నానా నానా అనే సాంగ్ కానీ, తర్వాత ఒకటి జోక్ పాట ఉండాలని చెప్పేసి పిల్లల కోరిక మేరకు అత్తర సాహెబు రారా నా అందగాడ రారా అని చెప్పి, అదే పాట కాకుండా మన పాఠ్య పుస్తకంలో ఉన్న పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మునగాడ అంటూ, అదే రాంబాబు రాసిన పాటమ్మతోటి ప్రాణం నాకు అని చెప్పేసి, అరే నీ ఒక్కసారి సార్ నేను ఎన్నోసార్లు పాడాను సార్ ప్లీజ్ నేను ఎన్నోసార్లు పాడాను అన్నాడు వాడు. అరే పాట ఎప్పుడు కొత్తదే ఉంటుంది, పాట పాతది కాదు. అదేవిధంగా నేను పాడుతున్న ప్రతి పాట నేను 5-6 సంవత్సరాల నుంచి పాడినా నేను ఎక్కడ పాడినా అది కొత్త పాట లాగానే అనిపిస్తుంటాయి. అందుకోసానికి పాడరా అక్షయ్ అని అడుగున్నాను, కానీ పాడాడు, వాడి ఛాయిస్ వచ్చింది. ఓకే, కొంతమందికి రాలేదు. రాని పిల్ల కోసం ఏమి బాధపడకండి, నెక్స్ట్ టైం మనం ఎప్పుడున్నా కూడా చేసేసుకుందాం. అందుకోసం